నమస్తే, శుభాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలందరికీ అనేక హక్కులు కల్పించిన మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వాటర్ ట్యాంక్ వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అగ్ని ప్రమాదాల నివారణకు వారోత్సవాలు. గూడూరులోని అగ్నిమాపక కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్డీఓ సత్యనారాయణ. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. చిలకూరు మండలం తిమ్మనగారిపాలెంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడిన తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి, అధికారులు, నాయకులు. వైభవంగా సంగమేశ్వరుడి కళ్యాణం. మనుగోలు ప్రాంతంలో కొలువైయున్న శ్రీ కామాక్షి తాయి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి, భక్తులు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే నాయకుడు కాదని ప్రజలందరికీ అనేక హక్కులు కల్పించిన మహనీయుడు అని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ పాటలకు మహిళలు కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడ వారికి అంబేద్కర్ చిత్రపటాలు అందజేశారు. దివ్యాంగులకు వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని వేగూరు రాజా ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కుల ద్వారా ఎంతో మంది అణగారిన వర్గాలు ఉన్నత స్థాయికి ఎదిగారని, ఇంకా పలు ప్రాంతాల్లో వెనుకబడి ఉన్నారని తెలిపారు. ఎక్కువైనటువంటి మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ వల్లే అని చెప్పి కూడా ఎక్కడైనా చెప్పకపోతే నేను తెలియజేస్తున్నాను. నేను ప్రతిసారి చెప్తున్నా, ఆయనే లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళము. అట్లాగే మా గోపాలం చెప్పినట్టు ఒక దళితులకి, ఒక ఎస్సీలకి నాయకుడు కాదు, ప్రపంచ మేధావి, భారతదేశానికి నాయకుడు మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆయన కులము మతం సంబంధంలే. ఈరోజు ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్నే మొత్తం దేశంలో ఈరోజు అమలవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మహిళా కోర్టు బిల్లు ఆడ పార్లమెంట్లో ఓడిపోయింది అనే విషయం తెలిసినటువంటి ఆయన కేంద్ర మంత్రిగా, ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి మహానుభావుడు రిజైన్ చేసినటువంటి మహోన్నత వ్యక్తి అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలకి ఓటు హక్కు వచ్చిందంటే కూడా ఆ మహానుభావుడు దయ అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో మహిళా బిల్లు కూడా పార్లమెంట్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళలో కూడా 33% ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చేస్తున్న బిల్లు 16వ తేదీ పార్లమెంట్లో పెడుతున్నారంటే దానికి స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే అంబేద్కర్ గారే లేకుంటే మన పరిస్థితి ఏందో ఆలోచించుకోమని చెప్పి కూడా నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ పుట్టాం, ఇక్కడ ఈ హరిజన్ వాళ్ళలో పుట్టాం, ఇక్కడ చిన్నప్పటి నుండి పెరిగినప్పుడు కాలేజీలో అందరం కూడా చదువుకున్నాం. కాలేజీలో ఏదైనా చిన్న చిన్న రచ్చలు ఉంటే వెంటనే మాతో వచ్చేవాళ్ళు మా కట్టోళ్ళు. ఎప్పుడు కూడా కట్టంటే మాకు ఈరోజు కూడా ప్రాణం. వచ్చేసేవాళ్ళు అంతే. అక్కడ జరుగుతుందంటే అప్పుడు నేను, రాజా, మా చిరంజీవి మేమందరం కూడా ఉండేవాళ్ళం. కాబట్టి ఈరోజు అక్కడ ఆ యొక్క పేద కులాల్లో పుట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే నిజంగా దేవుడి పక్కన అంబేద్కర్ గారి పట్టాన్ని పెట్టుకొని రోజు నమస్కారం చేయాల్సిన అవసరం కూడా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఈరోజు పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, 2 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి మున్సిపల్ చైర్మన్ అయినా.
ఈరోజు కూడా గ్రామాల్లో ఏంటంటే మన వాళ్ళు బాగా ఇంకా వేరే వాళ్ళ కింద బాగుతూ ఉన్నారు. ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా వీళ్ళు తగులు పెట్టేసి వాళ్ళు హ్యాపీగా పైన ఉన్నారు. అది ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఏ పార్టీలో ఇంకా పలువురు మాట్లాడారు. ఎంతో వివక్షతను ఎదుర్కొన్నటువంటి ఆ దశ నుంచి ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితుల నుంచి మన దేశాన్ని ఏ విధంగా బయటికి పంపాలి, ఈ వివక్షతను ఎలా నిర్మూలించాలి అనేటువంటి ఒక మహోన్నత ఉద్దేశంతో వారు ఏ విధంగా వారి చదువు కొనసాగించారు, ఏ విధంగా సమాజంలోని పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఏ విధంగా పోరాటం చేశారనేది పెద్దలందరికీ మరి ప్రత్యేకంగా విపులీకరించాల్సినటువంటి అవసరం లేదు, అందరికీ తెలిసింది. ప్రతి ఒక్క విషయాన్ని సమాజ శ్రేయస్సు కోసం సమాజ శాస్త్రాన్ని, దీనికోసం న్యాయశాస్త్రాన్ని, రాజనీతి శాస్త్రాన్ని, ఆర్థిక శాస్త్రాన్ని, ఈ విధంగా అన్ని సమాజానికి సంబంధించి ఈ వివక్షతను పోగొట్టడానికి ఏ విధమైనటువంటి నా వాళ్ళు కష్టపడకూడదని చెప్పి అంబేద్కర్ గారు అనేటువంటి ఒక మహర్షి మనందరి కోసం ఈ రాజ్యాంగాన్ని రచించి మనకు ఒక మంచి దారులు ఏర్పాటు చేసి ఎన్నో వరాలు ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన వారసులుగా మనమంతా కనీసం ఒకరికి సహాయం చేయకపోయినా పర్లేదు కానీ హాని చేయకుండా వారి వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం రాముడు యుద్ధం చూసాం. రాముడు తన భార్య సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళాడని ఒక యుద్ధం చేసి లంకనే దహనం చేసినటువంటి పరిస్థితి. భారతంలో కనుక తీసుకుంటే శ్రీకృష్ణుడు తన బావమర్దుల 5 మందికి రాజ్యం లేదని కౌరవ సామ్రాజ్యాన్ని పతనం చేసినటువంటి పరిస్థితి మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ అంబేద్కర్ గారు అనేటువంటి ఒక వీరుడు చాలామంది అయినా కానీ ఆ విధంగా నేను ప్రత్యక్షంగా చూస్తుంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు కలుసుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు. సొంత డబ్బులు ఒక ఆయన నాకు చెప్పాడు, కార్లు ఎక్కాడన్నా, మేము ఒక దగ్గరికి వెళ్ళాము, ఇక ఎక్కి అక్కడ పోయి దిగే లోపల 85,000 ఖర్చు పెట్టాడన్నా అన్నాడు. ఒక ఆయన ఎక్స్పీరియన్స్ అది. నేను ఇప్పుడు చూస్తున్నాను కొన్ని వందల మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఫోన్ చేసినా, లేకపోతే ఎవరైనా సమాచారం వాళ్ళ బంధువులు నిలబడినా ఎవరైనా సమాచారం ఇచ్చినా కానీ అందరికీ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి సహాయం చేయడం కానీ, అట్లే సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ దగ్గరుండి వెంటబడి కొన్ని వందలు కాదు వేల మందికి ఈ 2 సంవత్సరాల్లోనే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ చూసినప్పుడు మనం ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, వేగూరి రాజేంద్ర ప్రసాద్, గోపాల్, వసంత కుమార్, రవికృష్ణ, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, వైఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రతి ఏడాది అగ్నిమాపక వారోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్డీఓ సత్యనారాయణ తెలిపారు. గూడూరులోని అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాలను వారు ప్రారంభించారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్డీఓ సత్యనారాయణ ప్రారంభించారు. అక్కడ ఉన్న అగ్నిమాపక పరికరాలను వారు పరిశీలించి పనితీరు అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తలు తెలియజేసే కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల్లో ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందని, వాటిని నివారించేందుకు ప్రజలకు అవగాహన కలిగించేందుకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. అగ్నిమాపక వారోత్సవాలని ఎందుకు జరుపుకున్నామంటే 1944లో బొంబాయి పోర్టులో విక్టోరియా డాన్లో జరిగినటువంటి అగ్నిమాపక ప్రమాదంలో దాదాపు 66 మంది చనిపోవడం, 476 మంది గాయపడడం జరిగింది. దాని జ్ఞాపకార్థంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాలు జరిగేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మా రమణయ్య గారు వచ్చినప్పటి నుండి గుంటూరులో అగ్నిమాపక కేంద్రం ఒకటి ఉంది. మేము కూడా అది సిబ్బంది ఉన్నాము. ఎక్కడుంటే మేము నేరుగా వచ్చి అటెండ్ అవుతాం అనేటువంటి ఒక మంచి దాన్ని వాతావరణాన్ని తీసుకొచ్చాం. గతంలో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత, గెలిచిన తర్వాత బజార్లో పెద్ద యాక్సిడెంట్ జరిగితే, పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దిక్కు ముక్కు లేదు. అడిగితే వాళ్ళని తిరుక్కునేటువంటి కార్యక్రమాలు మామూలు వచ్చేసారు.
నేను పోయినాగానే సమాధానం నాకు అదే చెప్పారు కార్యక్రమం. అది కాదు కదా, వాళ్ళు పేదవాడు వాడు పోయింది, వాడు ఏదో బాధతో మనతో మాట్లాడుతూ మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ మా రమణయ్య గారు వచ్చిన తర్వాత అది ఎక్కడ లేకుండా మా అందరూ కూడా సిబ్బంది కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. అట్లాగే కొత్తగా కోటలో కూడా ఒక అగ్నిమాపక సంబంధించినటువంటి ఒకటి శాంక్షన్ సార్. ఇంకా ఆర్డీఓ సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. సంబంధించిన ఎంతోమంది దాదాపు 66 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా అగ్నిమాపక వారోత్సవాలు ఒక 100 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం మనం ఈరోజు కూడా నిర్వహించడం చాలా మంచి కార్యక్రమం. మరి ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఆల్రెడీ కమిషనర్ గారు చెప్పినట్టుగా ప్రోన్ ఏరియాస్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి మనకి ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఈ భూమండలంలో అక్కడ ఫైర్ మెజర్స్ తీసుకోవడం, అదేవిధంగా హోటల్స్ కానీ జనసమర్థ ప్లేసుల్లో ఉన్న బిజినెస్ ప్లేసెస్లో కానీ అన్ని చోట్ల కూడా వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇచ్చి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవడం, అదేవిధంగా అట్స్ ఎక్కడైతే ఎక్కువ ఏరియాస్లో ఉన్నాయి విలేజెస్లో, ఆ విలేజెస్లో కూడా అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. మరి వారం రోజులు అవగాహన కల్పించారు విద్యార్థుల్లో అందరిలో కూడా ఈ కార్యక్రమం. కమిషనర్ గారిని నేను అభినందిస్తున్నా. మంచి బొమ్మలు వేయించాడు, దేవుడి బొమ్మలు. అది చాలా వరకు తగ్గింది. సార్ దయ సార్ దయ వల్ల పైన నేను సిమెంట్ వేసి స్లాబ్ కారుతుండింది. దాతలు చెప్పాడు, సార్ చెప్పాడు, నేను సిమెంటు కాంక్రీట్ తీసుకొచ్చి కారకుండా చేశాను. ఇంకా ఏదైనా అవసరం అయితే చేస్తాను, నేను తర్వాత కలుస్తాను సార్. నేను పర్సనల్గా మీ సహాయ సహకారం మాకు ఎప్పుడు ఉండాలా. ఇంకొకటి ఏంటంటే మాకు సిబ్బంది తక్కువగా ఉన్నారు. మాకు ఆర్ఎఫ్ఓ గారికి అన్న కొద్దిగా లెటర్ పెట్టి సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి రమణయ్య, పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, భారతి, గురవయ్య, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ప్రజలందరూ అభివృద్ధి చెందాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు సూచించారు. గూడూరులోని రైల్వే స్టేషన్ లో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉద్యోగులు, కార్మికులు రైల్వే స్టేషన్ నుండి గడియారం స్తంభం వరకు ర్యాలీ చేపట్టారు. కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో దశరథ కృష్ణ, వెంకటేశ్వర్లు, గోపి తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి సిగ్నల్ డిపార్ట్మెంట్ ఒకరు మహిళ కావచ్చు, కార్మికులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి స్థానం కల్పించాడు. కానీ ఈ రోజు ఈ దేశంలో ఏం జరుగుతుందంటే ఓన్లీ బాబాసాహెబ్ ఒక ఎస్సీలకి ఎస్టీలకి మాత్రమే వాళ్ళకి రిజర్వేషన్ కల్పించారని చెప్పేసి ఆయన ఒక వర్గానికి నాయకుడిగా చూస్తున్నారు. కానీ దేశంలో ఎక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఇన్ని విగ్రహాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం. ఎందుకంటే అంత పెద్ద జ్ఞాని అతను అంత చదువు చదివినటువంటి వ్యక్తి ఈ రోజు ఈ దేశంలో పెద్ద డబ్బున్న కోటీశ్వరుడు కూడా ఆయన కనీసం చదివిన చదువులో ఈ సమాజం ఎంతైతే తొక్కాలనుకుందో అంతే బాగా పైకి లేచినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. తను రాజ్యాంగం రాస్తూ ఆశించినటువంటి ఆశయాలను తను కోరుకున్నారు. అది ప్రియాంబుల్లో సమకూర్చారు. అదేంటంటే ఆర్థిక సమానత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని, సాంఘిక సమానత్వాన్ని కోరుకున్నాడు. దాన్ని సాధించడానికి గాను ఒక దారులు రాజ్యాంగంలో పొందుపరిచాడు. అదేంటంటే ఆర్థిక సమానత్వాన్ని కోరుకుంటూ పెద్ద పరిశ్రమలు, భూములు ప్రభుత్వం చేతుల్లో ఉండాలని చెప్పి కోరుకున్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ రంగ ఉద్యోగాలను సృష్టించి దానిలో రిజర్వేషన్ కల్పించి మనకి ఈ సమాజంలో సమానత్వం కోసం పాటుపడినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే రాజకీయ సమానత్వం కోసం
గూడూరు పట్టణంలోని గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. దీంతో ఆ విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. పట్టణంలోని గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు గుంటూరుకు చెందిన ఈ అభ్యాస అకాడమీ వారి ఐఐటి ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆర్ఎస్ఎం, కేసాట్, కేసీసీఎం, బీవీవీఎస్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. 4, 5, 6, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ర్యాంకులు సాధించడంతో పాఠశాల కరెస్పాండెంట్ కేఆర్ రెడ్డి, ప్రిన్సిపల్ షేక్ షర్మిల, ఉపాధ్యాయులు శ్రీమంత్, ఖలీల్, రాఘవ తదితరులు అభినందించారు. అనంతరం వారు మాట్లాడారు. మంచి ర్యాంకులు రావడం చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. మా పిల్లలు ఈ గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారంటే మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఈ క్రెడిట్ అంతా కూడా కరెస్పాండెంట్ గారికి, అదేవిధంగా మన ప్రిన్సిపల్ మేడం గారికి, అదేవిధంగా స్టాఫ్ టీచర్స్ అందరూ కూడా బాగా ఈ విధంగా ఇంత స్థాయికి తీసుకొచ్చడానికి దినదినము బాగా అభివృద్ధి చెందుతూ ఇలా మా పిల్లలు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ చదువుతున్నారు. కాబట్టి ఇప్పుడు మా అబ్బాయి స్టేట్ లెవెల్లో 2వ ర్యాంక్ సాధించడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. 5th క్లాస్ పవన్ శ్రీనివాసన్ అనే అతను సెకండ్ ర్యాంక్ స్టేట్ లెవెల్లో వచ్చింది. గుంటూరులో వీళ్ళందరికీ 9 మందికి సన్మానం చేయడం అనేది గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున వాళ్ళకందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. గూడూరు పట్టణంలో ఈ స్కూల్లో ఇంత ర్యాంకులు రావడం అనేది చాలా అద్భుతం, చాలా హ్యాపీగా ఉంది. మేము పేరెంట్స్గా గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లల్ని చదివించడం అనేది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. స్టేట్ ర్యాంకులు సాధించి మన సత్తా చాటారు. ఇందుకు ప్రిన్సిపల్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరియు దీనికి కారణమైనటువంటి మా స్కూల్ కరెస్పాండెంట్ గ్యారెడ్డి సార్ గారికి మరియు టీచర్స్, దీనికి సహకరించినటువంటి టీచర్స్ మరియు పేరెంట్స్ అందరికీ మా మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ విద్యార్థుల యొక్క కృషి దీనికి ముఖ్యమైనటువంటి కారణం. సో వీరి డెడికేషన్ కానివ్వండి, వీరు సాధించినటువంటి ఈ విజయాలు మా స్కూల్కి నిజంగా గర్వకారణంగా నిలుస్తాయి. Studying in Green Valley English Medium School. Today I am very happy to stand here because I have secured district level second prize, which was held on 29/3/2026. I am very happy because I achieved this. Behind my success there is my hard work and my teachers' encouragement and support and my beloved parents and my dedication. When I achieved this prize, my confidence level was. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి కోరారు. చిలుకూరు మండలం తిమ్మనగారిపాలెం గ్రామంలో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చిల్లకూరు మండలం తిమ్మనగారిపాలెం గ్రామంలో వీఆర్ఓల సంఘం అధ్యక్షుడు గిద్దలూరు రమణయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి, నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ బిడ్డలను చదివించి గొప్ప స్థితికి తీసుకురావాలని, ఆ మహనీయుడి భావజాలాలతో గ్రామంలో ప్రతి ఒక్కరికి సమాజ సేవ అందిస్తున్న గిద్దలూరు రమణయ్యను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన వివరించారు. ఎప్పుడు కూడా ఇట్లా యూనియన్ లో పనిచేస్తూ కూడా గ్రామాన్ని, గ్రామ అభివృద్ధిని చేసుకుంటూ గ్రామ ప్రజల సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాము. అందుకనే ఇవన్నీ చూసి కూడా ప్రత్యేకమైన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 సంవత్సరం మధ్యప్రదేశ్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొని భారతదేశంలోనే 64 సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ సాధించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా విదేశాలలో డాక్టరేటు సాధించిన మన ఏకైక భారతీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విదేశాలలో ఇంకా పలువురు మాట్లాడారు. ఆయన అంబేద్కర్ ఆశయాలను చిన్నప్పటి నుంచి ఆయనకు కళ, నేను ఆయన ఆదర్శాలతో నేను నడవాలా, ముందు నేను నిలబడాలా, నా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలా, తర్వాత ఆయన ఆదర్శాల్లో నేను జీవించాలా, నాకు కలిగినటువంటిది నా గ్రామానికి నేను సహాయం చేయాలా,
నా గ్రామం ఇది, నా ప్రజలు ఆయన ఎప్పుడూ నాతో మాట్లాడుతూ ఉంటాడు. దానికంటే కూడా ఆయన మాట్లాడే తీరు కంటే కూడా ఎక్కువగానే మన గ్రామానికి చేస్తున్నాడు. నేను ఈ గ్రామానికి కోడలుగా వచ్చినప్పుడు మా మేనత్త ఒక మాట నింది నాతో, ఈ గ్రామంలో నువ్వు ఒక్కరోజు. అదేవిధంగా తక్కువ జాతి వారిని హీనంగా చూసే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో నుంచి ప్రతి ఒక్కరు బయటికి తీసుకురావాలి. ఈ సమాజంలో ఎవరు తక్కువ కాదు, ప్రతి ఒక్కరు కూడా గొప్పే అని చెప్పి ఈ సమాజానికి తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి గొప్ప వ్యక్తిని మనం ప్రతి ఒక్కరు కూడా మనం ఈ రోజు నుంచి కాదు, ఎప్పటి నుంచో కాదు, ఎప్పటికీ కాదు, ఏ రోజు కూడా మర్చిపోకూడదు. ఈరోజు మన దేవుడు, మనం అనేకంగా మనం దేవుడిని కొలుస్తాం, కానీ మనకి ఈ సమాజానికి దేవుడు ఉన్నాడండి. ఆ దేవుడు ఒక్కరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ సమాజానికి దేవుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనమంతా కూడా ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచే ఒక విషయం చెప్తున్నాం మన గ్రామానికి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయండి మన బిడ్డలకి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎవరి వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు. ఎందుకంటే చెడు వ్యసనాలకి బాధించి కాకుండా మన వంతు కూడా డెవలప్ కావాలి, అందరం కూడా కష్టపడి చదువుకోవాలి, మన పిల్లలందరినీ కూడా మంచి స్థాయిలో తీసుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క కుటుంబం కూడా వాళ్ళు పోటీతత్వంతో ఈరోజు చదివిస్తున్నారు. మంచి మంచి ఉద్యోగాలు చేయాలని చెప్పేసి ఆశపడుతున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా మన అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయ సాధన. ఆయన ఆశయంలో మనం ముందుకెళ్ళాలంటే మన పిల్లల్ని ఖచ్చితంగా చదివించాలా, వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. అందుకని చెప్పేసి మనం చెప్పేది ప్రతిసారి మీటింగ్లో కూడా మనం చెప్పేది అదే. ఎందుకోసం అంటే మన యొక్క జీవితంలో మనం సాధించగలిగింది ఏంటంటే మన బిడ్డలను మనం కష్టపడి చదివించడం. మేము కూడా చిన్నతనం నుంచి కష్టపడి మా పిల్లలను చదివించాం కాబట్టి నా పిల్లలు ఇద్దరు కూడా ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. నేను విఆర్గా పనిచేస్తున్నాను. నా భార్య సర్పంచ్గా పనిచేసింది. సన్మానాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గిద్దలూరు సుమలత, మాజీ ఉప సర్పంచ్ బుస్సారెడ్డి రాధాకృష్ణారెడ్డి, ఆర్ఐ పూర్ణచంద్ర, సర్వేయర్ మల్లికార్జున, జోగి శివ, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే అణగారిన వర్గాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని, అందరూ ఉన్నతంగా జీవించాలని రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద సీనియర్ నాయకులు గోను శివకుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు విక్రమ్, శివకుమార్, రవికృష్ణ, ప్రసాద్, శివ, మురళి, శ్రీనివాసులు, భారతి తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఏ చిన్న విషయం వచ్చినా కాలేజీలో కొట్లాట్లు గలపాలు జరిగినా మమ్మల్ని అందరినీ సేవ్ చేస్తున్నటువంటి మా శివన్నకి, మా సిపిఎం గోపాలన్నకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే ఏదో పొలిటికల్ ఎంట్రీ అయినా ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి అని చెప్పి ఎక్కడన్నా ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి. ఏదైనా ఈరోజు నాయకుడు అంబేద్కర్ గారి ఈ యొక్క విగ్రహాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మా మున్సిపల్ కమిషనర్ గారు మొత్తం రంగులు ఇచ్చినందుకు మా మున్సిపల్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా టవర్ క్లాక్లో లైట్లు, ఫ్లడ్ లైట్లు అంబేద్కర్ గారికి ఎదురుగా అంటే ఆ బొమ్మకి ఎదురుగా వేసినందుకు కూడా మా కమిషనర్ గారికి రెండోసారి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఎంతోమంది కమిషనర్లు గూడూరుకు వచ్చారు, కానీ ఇటువంటి కమిషనర్ నేనైతే చూడలే. మేము కూడా 95లో మున్సిపల్ చైర్మన్ చేసిన ఎంతోమంది కమిషనర్లు పనిచేశారు, కానీ ఇటువంటి మంచి మనసు ఉన్నటువంటి కమిషనర్, ఎక్కడ కూడా సమస్య వస్తే స్పందించే కమిషనర్ ఎప్పుడు చూడలేదు. మా కమిషనర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చెప్పాను ఆల్రెడీ మా పెద్ద శివన్న, ఆయన ఫ్రెండు, ఆయన తమ్ముడు, ఆయన చింత చిరంజీవి గారు, అట్లాగే మా గుంటపూడి శివ, ఆయన వేరే వాడు పిల్లక అడిగిన వాళ్ళని పిల్లకాయలందరూ నా వాళ్ళు, నాకు ఎవరు వేరే వాళ్ళు అలిగేసిపోతారు తప్ప నేను ఎవరికి పంపించే పరిస్థితి లేదు. వాళ్ళు అలిగి
అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు మన ఈ వెంకటగిరి క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల అర్పించి కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ మంచి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్కగా ఆయన అందించినటువంటి ఫలాలన్నింటినీ మనం జాగ్రత్తగా వాటిని అనుభవిస్తూ వృద్ధి చెందుతూ సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో మనదైనటువంటి శైలిని ఆయన యొక్క దార్శనికతను దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవాలని చెప్పని తెలియజేసుకుంటూ సైదాపురంలోని ఆసుపత్రి వద్ద టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ ఏర్పాటై ఉన్న అంబేద్కర్ విగ్రహం, బాబు జగజ్జీవన్ రామ్, ఎన్టీఆర్లకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ దళిత కుటుంబంలో పుట్టి ఎంతో ఉన్నతమైన చదువు చదివి భారత రాజ్యాంగాన్ని నిర్మించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ రాఘవరెడ్డి, టీడీపీ నాయకులు కేపీ రాజు, నర్సారాజు, హరినాథ్ రెడ్డి, సురేంద్ర, శ్రీనివాసల నాయుడు, రాఘవరెడ్డి, రమణయ్య నాయుడు, చందు, పెంచలయ్య, దశయ్య నాయుడు, రమేష్ నాయుడు, చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు. కష్టపడి మంచి చదువులు చదివి ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇప్పటికీ మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన పక్షపాతం లేకుండా రాజ్యాంగాన్ని రాసినటువంటి నాయకుడు కాదు, ఆయన ప్రజ, అందరూ కూడా రాజ్యాంగ నిర్మాత. ఆయన అందరూ కూడా బాగుండాలా, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రాంతం కాదు, ఒక ఏరియా కాదు, దేశం ఉండే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి బ్రిటిష్ వాళ్ళ దగ్గర చిన్న ఉద్యోగం చేస్తున్నారు. ఆ టైంలో ఒక తూర్పు తూకం కాడ పనిచేస్తుంటే వాళ్ళ నాన్నకాడికి వస్తామంటే పలానా రైల్వే స్టేషన్ కాడ దిగండి, అక్కడ 6 కిలోమీటర్లు ఉంటుంది, ఉండే గ్రామం ఉంటే అటు దిగాడు. వీళ్ళు వాళ్ళ అక్క కానీ అతను 5 మంది. అయితే ఆ స్టేషన్ మాస్టర్ చూసి బస్సులు సాయంకాలం 5 గంటలకు దిగారే పక్క పిలిచి అడిగితే మీరు ఊరు ఏంటంటే మేము విధంగా దళితులు ఎస్సీలు అని చెప్పి మీరు మాట చెప్పబాకండి, నేను బాడుగు బండి మాట్లాడతాను, మీరు ఎస్సీలు అని చెప్తే బాడుగు బండి కూడా కట్టని చెప్పారు. తర్వాత అతను బాడుగు బండి కట్టి ఆయన బండి అతను నడుచుకుని పోతున్నాడు. పెద్ద ఆయన కూడా బండి ఎక్కకూడదని అంటే వెంకటేశ్వర ఆధ్వర్యంలో హైదరాబాద్లో అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే మనం ఈరోజు ప్రశాంతంగా భారతదేశంలో బతుకున్నాము. ఈ పదవులు కానీ, ఉద్యోగాలు కానీ అన్నింటిలో కూడా ఆయన కల్పించిన హక్కుని కూడా మనం అందరం గుర్తు చేసుకుంటూ ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఓజిల్లిలో దళిత సోదరులు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు తొల్లా నారాయణ, సహకార బ్యాంకు అధ్యక్షులు డాక్టర్ అంకయ్య, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు పాడి వెంకట సుబ్బయ్య, ముమ్మడి సుబ్బారావు, పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతా పండగ నెల అని అంటారు. ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ఘనంగా మహనీయుల జయంతులు జరుపుకుంటారు. ఎందుకంటే ఏప్రిల్ 5వ తేదీ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి, అట్లాగే ఏప్రిల్ 11వ తేదీ మనం ఈ యొక్క 135వ జయంతిని జరుపుకోవడం గర్వకారణం. ఆయన యొక్క చేసిన యొక్క సేవలు స్మరించుకోవడం
అనేక మందికి ఇప్పుడు మన సహోదరుడు చెప్పాడు, రిజర్వేషన్స్ అనేది ఎవరి వల్ల వచ్చిందంటే డాక్టర్ బి అంబేద్కర్ వల్ల వచ్చింది మనకి. ఆ రోజు వాళ్ళు కల్పించకుండా కానీ ఉంటే ఆ రిజర్వేషన్స్, నేనైతే నిజంగా ఆయన కల్పించిన దానివల్ల వచ్చిన ఏది నాకు ఉద్యోగమే, ఆయన ఇచ్చిన యొక్క రిజర్వేషన్ వల్ల వచ్చింది నాకు ఉద్యోగం. అయితే దయచేసి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనకి హక్కులైతే కల్పించాడు, భారత రాజ్యాంగాన్ని రచించాడు, సమానత్వాన్ని కోరుకున్నాడు, అట్టడుగు వర్గాల్ని పైకి తీసుకురావాలని అనుకున్నాడు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గ్రంథాలయం ముందున్న అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమానత్వ సాధన కోసం, దేశ ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం అంబేద్కర్ చేసిన సేవలు అనన్య సామాన్యమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దూడల పెంచలయ్య, జయసింహ, వెంకటరత్నం నాయుడు, గాలి అంకబాబు, మనుబోలు శివప్రసాద్, సుబ్రహ్మణ్యం, జనార్దన్, శ్రీనివాసులు, గోపాల్, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు అంటే అందరికీ తెలుసు, రాజ్యాంగంలోని కొన్ని విలువలను సమరించి కొన్ని రాజ్యాంగ విధంగా ఉండాలి వ్యక్తి. 1891 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. అంటే ఈ రోజుకి 136వ జయంతిని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు కూడా గుండె చెరనీయకుండా దళితులకి ఒక సమానమైన నాయకత్వం ఇచ్చి, అలాగే మన తొలి లా మినిస్టర్గా కూడా పనిచేశారు. 1956లో చనిపోవడం జరిగింది. ఈరోజు మన తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి మండల స్థాయిలో చేయాలని ఉద్దేశం ఆకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ అంటే ఒక కులానికో ఒక సామాజిక వర్గానికోనే కాదు, ఈరోజు భారతదేశానికి ఈరోజు రాజ్యాంగాన్ని ఇచ్చి ఈ విధంగా పరిపాలన జరిగి ఈరోజు ప్రతి ఒక్కరికి ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి ఫలాలు ఈరోజు అనుభవిస్తున్నారు అందరూ కూడా. ఇంకా కూడా గ్రామ స్థాయికి ప్రతి ఒక్క నిరుపేదకు కూడా ప్రభుత్వ పథకాలు అందాలి, ఆయన యొక్క ఆశయము. ఆ విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాలి. ఈరోజు ఎంతోమంది విద్యావంతులు కావడానికి అణగారిన వర్గాల్లో ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారంటే అది ఒక బిఆర్ అంబేద్కర్ యొక్క పూర్తి. ఆయన ఎన్నో అవమానాలు ఎన్నో భరించి ఎంతో విద్యావంతులుగా చదువుకొని ఈరోజు రాబోయే 40 ఏళ్ళు 50 ఏళ్ళు 100 ఏళ్ళు సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తహసీల్దార్ సుభద్ర, టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ను సుబ్రహ్మణ్యం రాజు కోరారు. శ్మశాన వాటిక, రీసర్వే, దారి సమస్యలు వంటి వాటితో ప్రజలు అవస్థలు పడుతున్నారని, వెంటనే వాటిని పరిష్కరించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ రాఘవరెడ్డి, నాయకులు కేపీ రాజు, నర్సారాజు, హరినాథ్ రెడ్డి, సురేంద్ర, శ్రీనివాసల నాయుడు, రాఘవరెడ్డి, రమణానాయుడు, చందు, పెంచలయ్య, దశయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు అంబేద్కర్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు బళ్ళా హరి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, దేశంలో అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులను ఖండించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం.
బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మా యువతంతా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని జరుపుకోవడంలో ఆనందభరితులవుతా ఉన్నారు. భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విశ్వవ్యాప్తమైనటువంటి వ్యక్తి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన జన్మదినం జరుపుకుంటా ఉన్నారు. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే తన జాతిని ఉద్దేశించి ఈ దేశాన్ని ఉద్దేశించి ఏదైతే కలగన్నాడో ఆ కళల్ని సాకారం చేసుకోవడంగానే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం జరిగింది. మిత్రులారా, ఈ రోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో అణగారిన వర్గాల మీద గాని అది పాటించినటువంటి విధానాలకి వెనుకబడినటువంటి తరగతుల వారు గాని అలాగే కార్మికులు గాని స్త్రీలు గాని పడినటువంటి అగచాట్ల గురించి ఎంతో కూలంకషంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి బాబాసాహెబ్ గారు వీటిలన్నిటికీ ఒక మంచి పరిష్కార మార్గాలను సూచించి ఈరోజు సమాజంలో స్త్రీలు కానీ కార్మికులు కానీ స్వేచ్ఛాయుతంగా వాళ్ళ హక్కుల్ని అనుభవిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం పూర్తిగా ఆ రోజు రాసిందేవాడు కాదు, మన దేశానికి అమలు ఉండే విధానం కూడా జరగకూడదు. ఇదే బీజేపీ పార్టీ గవర్నమెంట్. కానీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంతో గౌరవించింది. ఆయన ఆలోచన విధానాన్ని తీసుకున్నది దేశ ప్రజల మొత్తానికి సంబంధించి రాజ్యాంగాన్ని అందించింది. అటువంటి రాజ్యాంగ సృష్టికర్తకి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతగానో గర్వకారణంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లోకి వస్తే చిలకూరులోని హరిజనవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ వేడుకల్లో తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామిరెడ్డి, చిల్లకూరు పిఏసిఎస్ అధ్యక్షులు కొండా రామచంద్రారెడ్డి, బీసీ సంఘం నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్, మాజీ సర్పంచ్ రామ్మూర్తి, టీడీపీ నాయకులు బెల్లంకొండ శివ, మల్లికార్జున, రాజా, బలరామయ్య, మధు, రాధయ్య, రఘు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే మేడం, రైట్. ఓకే, రైట్ రైట్. సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ కృషి చేయడంతో పాటు రాజ్యాంగం ద్వారా సమాజంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖరరావు కొనియాడారు. గూడూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పిఓసి మెహూన్, నాయకులు సాయి కిరణ్, వంశీకృష్ణ, సాయి కృష్ణ, వసంత్, వీర మహిళలు తులసి, లీగల్ సెల్ సుమన్, ఐటీ విభాగం శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు 1వ పట్టణం విద్యుత్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఏఈ శ్వేత, లైన్ ఇన్స్పెక్టర్ సేనయ్య, శివరామయ్య, లైన్ మేనేజర్లు వెంకటేశ్వర్లు, అంకయ్య, సిబ్బంది గురువయ్య, జశ్వంత్, వెంకటేశ్వర్లు, చక్రాగోల్ శ్రీనివాసులు, నయాజ్, శివబాలయ్య, సాయి కళ్యాణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. రాపూరు పట్టణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బాలాజీ కాంప్లెక్స్ నుండి పోలీస్ స్టేషన్ వరకు తప్పెట్లతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారులు, నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫోరం జాతీయ అధ్యక్షుడు డేగా రవిరాఘవేంద్ర,
ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కొండాపురం వెంకటేశ్వర్లు, హనుమంతయ్య, వేగూరు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకి సంతోషంగా సెలబ్రేషన్ చేసుకోవాల్సిన పండుగ ఇది. అలాగే మోడల్ మేడం కామాక్షి, అదేవిధంగా విజయ్ కుమార్ గారికి. ప్రపంచం అంతా కూడా కొనియాడబడే పరిస్థితి వచ్చింది. ఈరోజు భారతదేశంలో ప్రతి గ్రామం నుండి ప్రతి పట్టణం వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా జరుపుకుంటున్నారు. కారణం ఏంటి? ఆ దళితుడు, ఆ అంటరాని వాడు ఒక చరిత్ర సృష్టించాడు. ఆ చరిత్ర ఏంటి అంటే ఈ భారతదేశం అటువంటి దళితుల విముక్తి కోసం, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఏర్పాటు చేసి ఈరోజు ప్రపంచంలో మేధావి ఎవరంటే ఎవరైతే పేరు చెప్తారో ఆ యొక్క గొప్ప వ్యక్తి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యునైటెడ్ ఫోరం, అదేవిధంగా ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మా వెంకీ గారి ఆహ్వానం మేరకు, అదేవిధంగా మా యొక్క వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి విజయ్ కుమార్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు రాపూర్కి రావడం జరిగింది. రాపూర్లో ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం అట్టహాసంగా ఈరోజు జరపడం చాలా సంతోషం. ఈ యొక్క జన్మదినాలు అనేవి మాకు పండగ రోజులు. ఎందుకనంటే రిజర్వేషన్ ప్రకారం ఏ విధంగా వస్తుంది అనేది ప్రతి ఒక్కరు గమనించాలి. రిజర్వేషన్ ప్రకారం ఎట్లా ఉంది, మనం అభ్యున్నతి ఎట్లా ఉందనేది ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఊరిని 10th అయిపోగానే ఏదో ప్రైవేట్ కంపెనీలోకి వెళ్ళిపోయేది కదా. గవర్నమెంట్లో చాలా చాలా ఉన్నత ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు గమనించాలి. పిల్లల్ని బాగా చదివించండి. పిల్లల్ని బాగా చదివిస్తే ఒక స్థాయిలో మీ యొక్క గ్రామాన్ని కానీ మీ యొక్క ఆ పరిసర ప్రాంతాలని ఎలా డెవలప్ చేయొచ్చు అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుస్తుంది. అందువల్ల అందరూ ఇక్కడ చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే కానీ చదువు వల్ల మేము ఒక కొద్దిగా మేము గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదాతలుగా స్వర్గీయ నాగేశ్వరి గారు, ఎం రమాదేవి గారుల జ్ఞాపకార్థం అరవింద్ హాస్పిటల్ అధినేత వారి తరఫున ఈరోజు అన్నదానం చేస్తున్నారు. కాబట్టి వారి జ్ఞాపకం శాంతి రావాలని, హాస్పిటల్ అభివృద్ధి నిరంతరాభివృద్ధి మంచి పేరు తెచ్చుకొని ప్రజాసేవ చేయాలని మేము ఈ సంవత్సరానికి 2 సార్లు మనకు నిర్వహిస్తారు. మనుబోలు ప్రాంతంలో కొలువైన శ్రీ కామాక్షితాయి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శివపార్వతులను కళ్యాణ మండపంలో కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులచే వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బత్తిన వెంకురెడ్డి దంపతులు వ్యవహరించారు. లీలా కళ్యాణ మహోత్సవాఖ్యే గర్భణి బ్రహ్మాండ నాయక శ్రీ మహారాజ్ పంపిస్తున్నారని అందరూ పని అయిపోద్ది.
గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,533 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,16,264 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,51,700 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 261 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలందరికీ అనేక హక్కులు కల్పించిన మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వాటర్ ట్యాంక్ వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అగ్ని ప్రమాదాల నివారణకు వారోత్సవాలు. గూడూరులోని అగ్నిమాపక కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్డీఓ సత్యనారాయణ. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. చిలకూరు మండలం తిమ్మనగారిపాలెంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడిన తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి, అధికారులు, నాయకులు. వైభవంగా సంగమేశ్వరుడి కళ్యాణం. మనుగోలు ప్రాంతంలో కొలువయున్న శ్రీ కామాక్షి తాయి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి, భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.